మన జిందగీలో చాలా మంది పారిశుద్ధ కార్మికుడు అనగానే తక్కువ చూపు చూస్తారు కదా. కానీ కర్ణాటక చెందిన శేషప్పన్న అనే ఈ అన్నక తింటే మాత్రం మీరు పక్కా షాక్ అవుతారులా. ఇది జరసేపు పక్కకి పెడితే ఫార్చునర్ కారు ఉంటుంది కదా అల్లా, దాన్ని కొందాం అనుకుర్రా ఎప్పుడన్నా? ఏ గదేమన్నా తక్కువ ఉంటుందా? మనదేమన్నా లక్షల జీతమా? అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకాలకు జాలతలేమంటే నువ్వేమో ఫార్చునర్ కార్ అన పడుతుంది, సైకిల్కే దిక్కు లేదంటే అని అనుకుంటారు కదా. కానీ ఇది చూసినాక మీ ఆలోచన మొత్తం మారుతుంది. గీ ముచ్చటిన్నాక లేచి నిలబడి సెల్లుడు కొడతారు కావచ్చులా మీరు. 1996 నుంచి పారిశుద్ధ కార్మికుని లెక్క పనిచేస్తున్న గీ అన్న ఇలా రోడ్డు మీద కోట్లు విలువ చేసే ఫార్చునర్ కార్లు తిరుగుతుందంటే జనాల మైండ్ బ్లాక్ కాదా? మరి రోడ్లు ఊడ్చుకుంటా అదే రోడ్డు మీద గంత పెద్ద కారు మీద తిరుగుడంటే ఉత్తముచ్చట్న. సోషల్ మీడియాలకు ఇప్పుడు ఒక వీడియో మస్తు చక్కర్లు కొడుతుంది. ఒక ఆయన తెల్లటి కరకరలాడే ఫార్చునర్ కార్లకించి దిగిండి చూసిర్రా. జనాలు పెద్ద బిజినెస్ మెన్ ఏమో అనుకుంటారు కదా. కానీ గీ అన్న పారబట్టి రోడ్డు ఊడ్చుకుంటా అందరి మైండ్ ఖరాబ్ అయినంత పని చేసిండుల్లా. ఆయన ఏమన్నా శేషన్నప్ప. 1996 నుంచి మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల లెక్క పనిచేస్తున్న గీ అన్నక తింటే గుండెల ధైర్యం వస్తుంది అందరికీ. కొలువు చిన్నదైనా కోరిక పెద్దది, దానికి తగ్గట్టు ఎదగాలన్న తపన, సాధించాలనే ఆశ, బుల్లెట్ కంటే ఈ స్పీడ్గా ఉన్నాయట. పని ఏదైనా కావచ్చు, కసుంటే కథ మారుతుందని నిరూపించుడు గీ అన్న. గీ శేషప్పన్న జీవితం ఎప్పుడు గిట్లే లగ్జరీగా లేదుల్లా. ఒకప్పుడు ఈయన మందుకు బానిసైందట. జిందగీ మొత్తం నాశనం చేసుకునే స్టేజ్కి పోయిండు. కానీ అప్పుడు ఒక ఎస్ఐ జెల్లి అప్ప సార్ చెప్పిన మంచి మాటలు గీ అన్న గుండె గట్టిగా తగిలినాయట. ఆ రోజే తాగుడు బంద్ పెట్టి జీవితాన్ని కొత్తగా చాలు చేసిండు. పొద్దున్న లేచి రోడ్లు ఊడ్చుకుంటూనే పార్ట్ టైంగా పశువుల పెంపకాన్ని చాలు చేసిండు. గొర్రెలు బర్రెలు సాక్కుంటా ఆట మీదనే 40,000 దాకా సంపాదించటోడట. అవు గట్లనే రూపాయి కూడబెట్టి కట్టాన్ని నమ్ముకొని గీ రేంజ్కి ఎదిగిండు అన్నట్టు గీ అన్న. అంటే ఈ శేషప్పన్నకు చిన్నప్పటికించి కార్లు అంటే పిచ్చి. ఇక మన లెక్క మనకెందుకులే పెద్ద కారులోనే ఆశలు చంపుకోలే. ఒక్కో మెట్టు ఎక్కుకుంటా కల నిజం చేసుకోడు. ముందుగాల బ్యాంకులోనే లోన్ పెట్టి చిన్న ఆల్టో కారు కొండట. కట్టం పెరిగింది, సంపాదన సుద్ధ గట్లే పెరిగింది. అటెనక స్కార్పియో ఎక్కిండు. ఇప్పుడు ఏకంగా టాప్ అండ్ ఫార్చునర్ కారే కొని దాన్ని నడుపుకుంటా పని చేసేందుకు చీపురు పట్టిండు. మళ్ళా గీ అన్న ఆశయం చూసి ఊర్లోళ్ళే కాదు పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు కూడా నోర్లెల్ల పెడుతుర్రు. కట్టపడే గుణం ఉంటే ఫార్చునర్ ఏంది హెలికాప్టర్ కూడా కొనొచ్చని గీ అన్న చూపిందిలే మరి. ఇగో ఆఖరుకు ఈ సమాజంలో పనిని బట్టే మనుషులకు ఇచ్చే ఇజ్జత్ మారుతుంది కదా. కానీ శేషప్పన్ననైతే నేను చేసే పనినే గౌరవించుకుంటా, నా కట్టని నమ్ముకుంటా అని సమాజం ముఖం మీద గట్టిగా చెప్పినట్టు చెప్పిండు. పో తెల్లబట్టలు వేసుకొని లంచాలు తినేటోళ్ళ కంటే ఊరిని శుభ్రం చేసుకుంటా సొంత కష్టంతో ఫార్చునర్ కార్లు తిరిగి ఈ అన్న 1,00,00,000 రెట్లు బెటర్ కదుల్లా. మరి ఈ అన్ననే కదా రియల్ లైఫ్ హీరో. ఒక సెల్యూట్ కూడా కొట్టురు మరి.